ఇక తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఇవాల్టి నుంచి మొదలైంది. తొలి రోజే భారీగా నామినేషన్లు వేశారు ఆశావాహులు. ఇప్పటికే మొదటి విడతకు భారీగా నామినేషన్లు వచ్చాయి. 4236 సర్పంచ్ స్థానాలకు 25654 మంది నామినేషన్ వేశారు. ఇక రెండో విడత ఎన్నికలు జరిగే పల్లెల్లో అంతకు మించి నామినేషన్లు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 2 వరకు నామినేషన్లు వేసేందుకు అవకాశం ఉంది. డిసెంబర్ 3న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. డిసెంబర్ 14న 4333 గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ఎలెందర్ సిద్ధంగా ఉన్నారు. ఎలెందర్, మొదటి విడతలో నామినేషన్లు బాగా వచ్చినట్టు చెప్తున్నారు. అండ్ రెండో విడతలో ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నామినేషన్లు? అలాగే ఈ కాంపిటీషన్కి గల రీజన్ ఏంటి? రైట్, దాదాపుగా అందరూ కూడా పట్టుబడుతున్నారు. నేను సర్పంచ్గా ఉండాలి, లేదనుకుంటే నేను వార్డు మెంబర్గా ఉండాలి, రాజకీయంగా పలుకుబడి పొందాలంటే ఈ పోటీల్లో నేను నిలబడాలి అనే అంశాలకు సంబంధించి చాలా వరకు అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి కొంత పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ఈ పోటీలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇంత స్థాయిలో భారీ స్థాయిలో నామినేషన్లు దాఖలవుతున్నాయి. అయితే ఫస్ట్ ఫేజ్ మనం చూసాం, 3 రోజుల నామినేషన్లకు గడువు ఉంటే ఆ 3 రోజుల్లో దాదాపుగా 183 మండలాలకు సంబంధించి దాదాపుగా 4000 గ్రామాల్లో ఈ పోటీలు ఎన్నికలను నిర్వహించినటువంటి నేపథ్యంలో మొదటి ఫేజ్లో దాదాపుగా 1,00,000 వరకు ఇటు సర్పంచ్ వార్డు మెంబర్కి కలిపి 1,00,000 వరకు నామినేషన్ దాఖలైనటువంటి పరిస్థితి. సో వాటన్నిటికి సంబంధించి ఈరోజు స్క్రూటినీ అవుతుంది. ఈ స్క్రూటినీ తర్వాత ఎంతమంది బరిలో ఉండబోతున్నారు, టెక్నికల్ అంశాల వల్ల రిజెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బ్యాక్ టు స్టెప్ వేయాల్సి ఉంటుంది. సో అంతవరకు ఈ ఎంతమంది నామినేషన్లు అంటే బరిలో ఉంటారన్న అంశాలకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో 3వ తారీఖు వరకు కూడా వీళ్ళంతా కూడా విత్డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించింది. సో ఆ విత్డ్రాల పర్వంలో భాగంగా ఏకగ్రీవాల కోసం చాలా గ్రామాల్లో పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలో దానికోసం ఆఫర్లు ఇస్తున్నారు. దాంతోపాటుగా కొంత ఖర్చు పెట్టేందుకు దాదాపుగా కొంత ముందస్తుగా అమౌంట్ని ఇచ్చేందుకు కూడా కొంతమంది అభ్యర్థులు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఇంత పోటీ నెలకొంది. సో మొదటి విడతలో ఇట్లా ఉంటే రెండో విడతకు సంబంధించి ఈరోజే నామినేషన్లకు సంబంధించి నామినేషన్లకు అవకాశం స్టార్ట్ అయింది. సో దీనికి సంబంధించి డిసెంబర్ 2 వరకు కూడా నామినేషన్ వేసేందుకు అవకాశం ఉంది. సో అప్పటి వరకు కూడా ఈ సెకండ్ ఫేజ్లో కూడా మరింత పోటీ నెలకొనే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా ఏకగ్రీవాల కోసం కొన్ని చోట్ల వింతలు విశేషాలు కూడా చోటు చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక చోట రిజర్వేషన్ సంబంధించి సర్పంచ్ రిజర్వేషన్కి సంబంధించి క్యాండిడేట్ అందుబాటులో లేకపోవడంతో దానికి సంబంధించి ఒక సంగారెడ్డి జిల్లాలో ఒక వ్యక్తి తన లవర్తో అంటే ప్రియురాల్ని పెళ్లి చేసుకొని వెంటనే నామినేషన్ వేయించినటువంటి పరిస్థితి మనం సంగారెడ్డి జిల్లాలో చూసుకుంటే, ఒక నల్గొండకు సంబంధించినటువంటి జిల్లాలో మాత్రం సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ వేసే క్రమంలోనే వాళ్ళ హస్బెండ్ని కిడ్నాప్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏకగ్రీవాలకు పట్టుబడుతున్నటువంటి కొన్ని గ్రామాల అభ్యర్థులు కావచ్చు, సంబంధించినటువంటి నాయకులు లీడర్లు ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి వింత చేష్టలకు రెడీ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది ఒకటే గమనిస్తున్నారు, ఒకటే ఆలోచిస్తున్నారు, మేము సర్పంచ్గా ఉండాలి లేకపోతే వార్డు మెంబర్కి పోటీ చేయాలనే అంశానికి సంబంధించి వాళ్ళు ముందస్తుగా ఉండే క్రమంలోనే ఇంత పోటీ ఇటు వింతలు విశేషాలు చోటు చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ రెండో విడతకు సంబంధించి 14వ తేదీ ఎన్నిక ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత దీనికి సంబంధించి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పటికే మొదటి విడతకు సంబంధించి నిన్నటితో నామినేషన్లు వేసేందుకు అవకాశం పూర్తవడంతో ఇప్పుడు స్క్రూటినీ ఈరోజు స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి అప్పీల్కి వెళ్ళొచ్చు. ఎవరైతే స్క్రూటినీలో రిజెక్ట్ అయితే వాళ్ళకి సంబంధించినటువంటి తప్పులకు సంబంధించి డిసిషన్కి సంబంధించి కొంత క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. డిసెంబర్ 3 వరకు కూడా మొదటి విడతకు సంబంధించి విత్డ్రాల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో విత్డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో 3వ తారీఖు మధ్యాహ్నం తర్వాత అంటే ఈ సాయంత్రానికి సమయం వరకు ఎవరైతే అభ్యర్థులు ఇప్పుడు 1,00,000 వరకు నామినేషన్లు వచ్చినప్పటికీ కూడా ఎవరు అభ్యర్థులు బరిలో ఉన్నారు, వార్డు మెంబర్కి ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉన్నారు, సర్పంచ్కి సంబంధించి ఎవరు బరిలో ఉన్నారు, దాంట్లో ఎవరు విత్డ్రా అయిన సందర్భంలో ఎక్కడ పోటీ లేకపోతే ఎక్కడ ఏకగ్రీవమైంది, ఏకగ్రీవానికి సంబంధించి కూడా బంపర్ ఆఫర్లు డిస్కషన్లతో కాదు, ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి విత్డ్రా ఫామ్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. దానికి ఎలాంటి ప్రలోభాలకు కావచ్చు, ఎలాంటి బల ప్రయోగం కావచ్చు, ప్రలోభాలు గురి చేయాల్సిన అవసరం లేదు. సో ఇలాంటివి జరిగితే మాత్రం తప్పకుండా రిటర్నింగ్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది అనే అంశాలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ అభ్యర్థులకు ప్రజలకు భరోసా ఇస్తున్నటువంటి నేపథ్యంలో సో 3వ తారీఖు తర్వాత మొదటి విడత ఎన్నికల్లో ఏకగ్రీవంకి సంబంధించినటువంటి ఒక డీటెయిల్స్ అంటే ఏ గ్రామాల్లో ఏకగ్రీవం అయ్యానికి సంబంధించి కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో అదేవిధంగా సెకండ్ ఫేజ్ సంబంధించి ఈరోజు నామినేషన్లు స్టార్ట్ అయ్యాయి. 2వ తారీఖు వరకు కూడా నామినేషన్లు ఉంటుంది. 3వ తారీఖు స్క్రూటినీ ఉంటుంది. సో డిసెంబర్ 6వ తారీఖున సాయంత్రం సమయంలో ఎవరు రెండవ విడతలో
అభ్యర్థులు బరిలో ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఏకగ్రీవం ఎక్కడ అయింది, ఎలాంటి ప్రాంతంలో పోటీ ఉంది అనే అంశాలకు సంబంధించి కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో 3 విడతల్లో నిర్వహిస్తున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి చాలా చోట్ల వింతలు విశేషాలు ఈ ఏకగ్రీవం కోసం పట్టుబడుతున్న నేపథ్యంలో చాలా వరకు కొంత డిఫరెంట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ కనిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే గ్రామాల్లో ఒకవైపు రాజకీయ వేడి కనిపిస్తుంది, మరోవైపు ఔరా అనిపించే విధంగా ముక్కు మీద వేలేసుకునే విధంగా కూడా కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే గ్రామాల్లో చోటు చేసుకుంది. రైట్, థ్యాంక్ యూ.